Okay guys, in our previous video we are discussing about what are the terms used in cam profile. Okay na? So in this video I would like to give you explanation about how to draw cam profile. సో మనకి క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇస్తారు, ఇది వదిలేయండి, మనకి ఇవ్వడం ఏమి ఇవ్వరు. సో క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇస్తారు. ఓకేనా? సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చిన డేటా ఏంటని చెప్పేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఐడెంటిఫై చేసుకోవాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ స్టెప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. డ్రా ద డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అండ్ క్యామ్ ప్రొఫైల్ ఫర్ ఏ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ మూవింగ్ విత్ ఏ యూనిఫామ్ వెలాసిటీ హ్యాస్ గివెన్ బిలో. ఫాలోవర్ ఏమి ఇచ్చారు మనకి, ఎక్కడ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ ఇచ్చారు. అండ్ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ని ఏ విధంగా డ్రా చేయమంటున్నారంటే బై యూజింగ్ యూనిఫామ్ వెలాసిటీ. సో ఆ యూనిఫామ్ వెలాసిటీ అనేది ఏంటంటే డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ గివెన్ డేటా ఈస్ అవుట్వార్డ్ స్ట్రోక్ 120 degrees ఆఫ్ ద క్యామ్ రొటేషన్ అని చెప్పారు. అవుట్వార్డ్ స్ట్రోక్ మీన్స్ ascending angle. We already discussed in our last video. Next one is dwell, that is follower in rest position given by 30 degrees. Okay na? Next one is return stroke or descending angle 90 degrees of cam rotation. నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ చూడండి ఒకసారి. మనకి ఇది సర్కిల్ టైప్ ఉంటుంది కాబట్టి క్యామ్ టోటల్ చేసుకున్న 360 degrees రావాలి. సో 120 ప్లస్ 30 150 ప్లస్ 90 240. సో 360 అవ్వట్లేదు కాబట్టి రిమైనింగ్ థింగ్ ఉండదు చూసారా, దట్ ఈస్ డ్వెల్, రిమైనింగ్ డ్వెల్ అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ స్ట్రోక్ ఆఫ్ ద ఫాలోవర్ ఈస్ 30 mm అని చెప్పేసి చెప్పారు. స్ట్రోక్ అంటే ఏంటి, ఎంత హైట్ మూవ్ అవుతుందో ఫాలోవర్ అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ ద యాక్సిస్ ఆఫ్ ద ఫాలోవర్ పాసెస్ త్రూ ద యాక్సిస్ ఆఫ్ ద క్యామ్ షాఫ్ట్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. అంటే ఏంటంటే యాక్సిస్ ఆఫ్ ద ఫాలోవర్ అనేది పాసెస్ త్రూ ద యాక్సిస్ ఆఫ్ ద క్యామ్ షాఫ్ట్. ఇక్కడ చూడండి ఒకసారి ఫిగర్, మీరు రెండు కూడా ఒకే యాక్సిస్లో ఉంటాయన్నమాట. సో అది ఈ పాయింట్ యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ద మినిమం రేడియస్ ఆఫ్ ద క్యామ్ ఈస్ 25 mm, దట్ ఈస్ బేస్ సర్కిల్ డయామీటర్ ఈస్ 50 mm. ఓకేనా? ద క్యామ్ ఈస్ రొటేటెడ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్యామ్ అనేది మనకి ఏ విధంగా రొటేట్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుందని చెప్పారు. సో మనం ఈ కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై చేసుకుంటూ క్యామ్ ప్రొఫైల్ అనేది డ్రా చేయాలి. అది ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం ఒకసారి, సరేనా? వీటిని మాత్రం మీరు కన్సిడర్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇచ్చిన యాంగిల్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. అదే విధంగా డ్రా చేయాలంటే బై యూజింగ్ యూనిఫామ్ వెలాసిటీ చెప్పారు కాబట్టి వీఆర్ టేకింగ్ దిస్ డయాగ్రామ్. సో మనకి యూనిఫామ్ వెలాసిటీ అనగానే ఈ షేప్ ఆఫ్ డయాగ్రామ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ డయాగ్రామ్ మనకి ఏం చెప్పారంటే వాళ్ళు, వి ఆల్రెడీ నో దట్ ఇన్ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్స్ దిస్ యాక్సిస్ ఇస్ రిప్రజెంట్స్ ఫాలోవర్ మూమెంట్ ఆర్ స్ట్రోక్ అని చెప్పేసి చెప్తాం దీన్ని. ఓకేనా? అండ్ ఈ ఎక్స్ యాక్సిస్ వచ్చిన కనుక ఏంటంటే క్యామ్ యాంగిల్ ఆర్ క్యామ్ రొటేషన్ యాంగిల్ అని చెప్పేసి చెప్తారు. సో హియర్ మీరు చూసుకున్నారంటే కనుక మనకు స్ట్రోక్ అనిపించారు, 30 mm ఇచ్చారు. సో 30 mm మనం ఏం చేస్తామంటే వాటికి ఒక లైన్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకి క్యామ్ యాంగిల్ యూజ్ చేసుకుని దాన్ని మనం ఆ యాంగిల్ని స్కేల్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి, అంటే ఎంఎంలో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, స్కేల్ 10 degrees ఈక్వల్ టు 4 mm తీసుకున్నారు అనుకోండి. అప్పుడు మీకు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, సో 120 degreesని 10 degrees ఈక్వల్ టు 4 mm అనుకున్నాం కదా మనం. సో బై 10 into 4 చేస్తారు, దాన్ని వీ గెట్ 48 mm. అండ్ అగైన్ 30 degrees కూడా సేమ్ చేస్తారు, 12 mm వస్తుంది. నెక్స్ట్ 19 కూడా అలాగే చేస్తారు, 36 mm వస్తుంది. రిమైనింగ్ ఎంత ఉంది మనకి, 120/10 into 4 సేమ్ 48 mm వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే నాకు స్కేల్ అనేది తీసుకుంటుంటే లెంత్ అయిపోతుంది నాకు డయాగ్రామ్. సో దట్స్ వే ఐఎమ్ టేకింగ్ స్కేల్ ఈక్వల్ టు నాట్ 4 mm, ఐఎమ్ టేకింగ్ 2 mm. ఓకేనా? సో నేను 4ని కన్సిడర్ చేసుకోలేదు, 2 mm కన్సిడర్ చేసుకున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ 48లో ఆఫ్ అవుతుంది అనమాట. అప్పుడు లేకపోతే అసలు మీరు కూడా చెక్ చేసుకోండి, 120/10 into కూడా 4 ప్లేస్లో 2 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 2 into 12 24 mm. అండ్ 12 కాస్త 6 అవుతుంది, 36 కాస్త 8 అవుతుంది, 48 కాస్త 24 అవుతుంది. సో ఇక్కడ మీకు రాస్తాను చూడండి ఒకసారి. దిస్ వన్ ఈస్ 24, దిస్ వన్ ఈస్ 6, దిస్ వన్ ఈస్ 18 అండ్ దిస్ వన్ ఈస్ 24. ఓకేనా? ఇస్ దట్ క్లియర్? సో బై యూజింగ్ దిస్ డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పారు మనకి, క్యామ్ అనేది ఏమవుతుంది, అవుట్వార్డ్ స్ట్రోక్ 120 degrees చెప్పారు కాబట్టి 24 mm. ఓకేనా? 24 mmతో హారిజాంటల్ అనేది డ్రా చేస్తారు. నెక్స్ట్ డ్వెల్ యాంగిల్ 15 mm అంటే వెయిట్ ఏ మినిట్, 30 degrees కదా, 30 అంటే 6 mm ఇది. సారీ, దిస్ వన్ ఈజ్ ఏ మిస్టేక్, 6 mm. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 36 అంటే 18 mm కదా డిగ్రీస్, సారీ 90 degrees కదా, సో 18 mm. ఈస్ దట్ క్లియర్? సో రిమైనింగ్ థింగ్ అంటే మనకి ఏంటంటే 24 mm అనేది
12. సో అది మనకు అవసరం లేదు. ఓకేనా. సో హియర్ ఆఫ్టర్ డ్రాయింగ్ దీస్ మనం ఏం చేస్తామంటే ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. దేన్ని డివైడ్ చేసుకుంటామంటే ఈ అసెండింగ్ యాంగిల్స్ని అండ్ డిసెండింగ్ యాంగిల్స్ని. 12 ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. సో అసెండింగ్ యాంగిల్స్ మనం ఎన్నైతే ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నామో దీన్ని కూడా అన్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. బట్ హోల్డ్ ఆన్, హియర్ రిమైనింగ్ వన్ థింగ్, ద క్యామ్ ఈజ్ రొటేటెడ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పారు. క్లాక్ వైజ్ మీన్స్ ఏంటి, గడియారం ఏ విధంగా తిరుగుతుందో అలా అన్నమాట. సో అలా తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ఫిగర్ రండి. ఇమాజిన్ వన్ థింగ్, మీరు ఫిగర్ చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యామ్ అనేది అప్వర్డ్ మూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొస్తుంది, యాంగిల్ ఇక్కడ అసెండింగ్ యాంగిల్ వస్తుంది. అర్థమైందా. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ హియర్ అసెండింగ్ యాంగిల్. ఓకే. సో ఆఫ్టర్ డ్రా చేసిన తర్వాత మనం ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాం. నేను ఏం చేశానంటే ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాను. సో 24/4 అంటే ఎంత అవుతుంది మనకి, 6 అవుతుంది. సో 6 mm 6 mm 6 mm 6 mmతో లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను పైకి. ఓకేనా. నెక్స్ట్ అగైన్ ఇక్కడ కూడా అంతే, 18 mmని 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటే వి గెట్ ఐ థింక్ 4.5 4.5 4.5 4.5. సో అగైన్ 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ వీఆర్ ఎంగేజింగ్ దీస్ కార్నర్ పాయింట్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వన్ ఈస్ 12 అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అగైన్ సేమ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి, సో ఇంటర్సెక్ట్ అయిన చూసారు పాయింట్స్ 1 నుంచి అదే. సో ఈ లైన్స్ అనేవి డ్రా చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైన్స్ అనేవి ఉన్నారు చూసారు, వర్టికల్ లైన్స్ అనేవి ఎక్కడైతే ఈ లైన్తో ఇంటర్సెక్ట్ అయినాయో ఆ పాయింట్స్ని మనం 1 ఎక్కడైతే టచ్ అయిందో దాన్ని 1 అని, 2 ఎక్కడైతే టచ్ అయిందో 2 అని ఆ విధంగా తీసుకుంటారు. అగైన్ ఇక్కడ కూడా అంతే సేమ్ లైన్స్ తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం దీనికి ఆపోజిట్లో నెంబరింగ్ అనేది ఇచ్చుకున్నాం. ఓకేనా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత వీఆర్ కంప్లీటెడ్ ఏంటిది డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయినట్టు మనకి. ఓకేనా. సో మనకు 1 పార్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చి మనకి ఏంటంటే క్యామ్ ప్రొఫైల్ డ్రా చేయడం. సో బై యూజింగ్ దిస్ డయాగ్రామ్ యూ వుడ్ లైక్ టు డ్రా ద క్యామ్ ప్రొఫైల్. అదే విధంగా చూడండి ఒకసారి. సో మనకి ఫాలోవర్ అండ్ క్యామ్ యొక్క సెంటర్ అనేది ఒకే యాక్సిస్ ఉంటాయని చెప్పారు. ఓకే. సో మనకి డయామీటర్ ఇచ్చారు, డయామీటర్ కాదు రేడియస్ ఆఫ్ ద క్యామ్ ఇచ్చారు 25 mm. సో మనం ఏం చేస్తామంటే 25 mm రేడియస్ తీసుకుని ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తాం. ఓకే. ఆఫ్టర్ దట్ వాట్ వీఆర్ డూయింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెండింగ్ యాంగిల్ అని చెప్పారు కదా 120 degrees. ఆ 120 degreesని ఏం చేస్తారంటే మీరు బై యూజింగ్ దిస్ ప్రొట్రాక్టర్. ఓకే. ఈ ప్రొట్రాక్టర్తో మీరు ఈ విధంగా రీప్లేస్ చేస్తారనమాట. ఇక్కడ ఈ విధంగా రీప్లేస్ చేసి, ఓకేనా. ఈ 120 degrees మనం ఇక్కడ ఎన్నైతే ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నామో 4 ఈక్వల్ పార్ట్స్ కదా, 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటారు. సో 30 30 30 30 అని చెప్పేసి పెట్టుకుంటారు. దిస్ వన్ ఈస్ 30 30 30 30. ఓకేనా. సో అలా 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటారు. ఇక్కడ ఎన్నైతే ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నారు అన్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ 30, సో ఇంకొక 30 ఇచ్చుకుంటారు. నెక్స్ట్ 90ని కూడా 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటారు. చేసిన తర్వాత లైన్స్ అనేవి థిన్ లైట్ కలర్తో ఇక్కడ డ్రా చేస్తారనమాట. అలా డ్రా చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి చూసారు ఇక్కడ ఇనీషియల్గా 0 0 ఓకే. సో ఎక్కడైతే టచ్ అవుతుంది 1 2 3 4 నెంబరింగ్ ఇచ్చుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఆఫ్టర్ దట్ ఏం చేస్తారంటే డిస్టెన్సెస్ని ఇక్కడ నుంచి స్కేల్తో మెజర్ చేసుకుని ఈ డిస్టెన్సెస్ని ఇక్కడ పాయింట్స్ రూపంలో ఇస్తారనమాట. ఓకేనా. సో 3 నుంచి 3' సో ఇక్కడ నుంచి 3 నుంచి 3'కి, సో అగైన్ 4 నుంచి 4'కి ఆ విధంగా తీసుకుంటారు లైన్స్ అనేవి. సరేనా. సో ఆ విధంగా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు క్యామ్ ప్రొఫైల్ని డ్రా చేస్తారు. ఈస్ దట్ క్లియర్. సో మనకి క్యామ్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్పేస్ సరిపోలేక రాలేదు కానీ, సో అది ఇంకా వస్తే ఇలా కిందకు వస్తుంది అనమాట క్యామ్. ఓకేనా. దిస్ ఈస్ ద క్యామ్ ప్రొఫైల్ అండ్ దిస్ ఈస్ ద నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అండ్ దిస్ ఈస్ ద బేస్ సర్కిల్. ఓకే. అండ్ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్కి ఏం చెప్పామంటే మనం లాస్ట్ వీడియోలో దిస్ వన్ ఈజ్ ఆల్సో పిచ్ కర్వ్. ఓకే. ఈస్ దట్ క్లియర్. ఈ విధంగా ఏంటంటే మనం క్యామ్ ప్రొఫైల్ అనేది డ్రా చేస్తాం. రిమెంబరింగ్ వన్ థింగ్, మనం డ్రా చేయడం ఒకటే సరిపోదు, నంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ డైమెన్షన్స్ అనేవి చూపించాలి వాళ్ళకి. ఓకేనా. అండ్ స్కేల్ అనేది ఎంత యూస్ చేసుకుంటున్నా కూడా చెప్పాలి. ఆఫ్టర్ దట్ ఈ నెంబరింగ్ ఒకటి అండ్ యాంగిల్స్ రిప్రజెంటేషన్ ఒకటి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్. ఓకేనా.